నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగరేణి రేణి పేరు మీద వివాదము. గోదావరికంలో జిల్లా కలెక్టర్ తూముల సేవా సంకల్పం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రైస్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరికల్లు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, శారదానగర్, గౌతమ్ నగర్లోని శ్రీరామ రైస్ మిల్, రాజరాజేశ్వర రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గోదావరికల్ జనరల్ ఆసుపత్రిలో రక్త పరీక్షా కేంద్రంలో సమయం ముగిసిందని ఏ రోగిని వెనక్కి పంపకుండా శాంపిల్ సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, ప్రతిపాదనలు వెంటనే అందించాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గైనిక్ ఓపీని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం శారదానగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ ఇంటర్మీడియట్ ఫలితాలు, స్టడీ రూమ్ సౌకర్యాలు, అడ్మిషన్లు తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా గౌతమ్ నగర్లోని శ్రీరామ రైస్ మిల్, రాజరాజేశ్వర రైస్ మిల్లులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతుల ధాన్యంపై ఎలాంటి కట్టింగ్ పెట్టడానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. లారీలను ఎప్పటికప్పుడు దించుకోవాలని, ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి కల్పించవద్దని మిల్లర్లను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డాక్టర్లు అరుణ, కృపాబాయ్, రాజు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మానవ సేవయే మాధవ సేవ అని గోదావరికన్ 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి అన్నారు. స్థానిక ప్రముఖ వ్యాపారి తూముల అశోక్రావు శైలజ పెళ్లి రోజు సందర్భంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ నిర్వహణలో స్థానిక చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సిఐ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్సి బాధ్యులు బల్మూరి అమరేందర్రావు, రియాజ్ అహ్మద్, మంతిని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. Gracias.
ముఖ్యంగా మన ఏరియాలో బయట ఉన్న వాతావరణం కంటే ఉష్ణోగ్రతలు కొంచెం పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మజ్జిగ తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవాలని చాలా సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ఈ ఉష్ణోగ్రతలకు కొంతమంది కూడా ఏజ్డ్ పబ్లిక్ కూడా చనిపోవడం జరిగింది ఈ డీహైడ్రేషన్ అయ్యి. కాబట్టి ఈ కార్యక్రమం అంటే రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ కార్యక్రమం గత 4 రోజుల నుంచి చేస్తున్నందుకు వారందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంతకుముందు వరేంద్రరావు గారు చెప్పినట్టు క్లబ్ అనగానే డిఫరెంట్ ఆటలకు లేకపోతే సరదాలకు ఎంజాయ్మెంట్లకు ఒక నిలయంగా భావిస్తూ ఉంటారు. అలాంటివి కాకుండా సేవా కార్యక్రమాలు ఈ రామగుండం రిక్రియేషన్ క్లబ్ అనేది ఒక సేవా కార్యక్రమాలకు నిదర్శనంగా ఆదర్శంగా ఉండే విధంగా చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తూ వారందరికీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మేధావులు పుర ప్రముఖులందరితోటి 150 మందితోటి రామగుండం రిక్రియేషన్ క్లబ్ గత సంవత్సరం ప్రారంభించబడ్డది. సొసైటీస్ యాక్ట్ కింద సేవాభావమే మొదటి కర్తవ్యంగా జాతీయ భావాలను పెంపొందిస్తూ సామాజిక సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రారంభించబడ్డది. క్లబ్ అంటే వివిధ రకాల అర్థాలలో ఆలోచిస్తారు, కానీ అలాంటి యొక్క వాతావరణం రామగుండం రిక్రియేషన్ క్లబ్లో లేదు. ఈ ప్రాంతంలో ప్రజలు మామూలు వ్యక్తులందరికీ కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా గత సంవత్సరం మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోదావరిఖని చౌరస్తాలో తీవ్రంగా ఎండలు మండుతున్న సమయంలో కూడా ఉచితంగా అందరికీ కూడా 31 రోజులు రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యుల యొక్క సహకారంతో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 1వ తారీఖు నాడు ఈ యొక్క మజ్జిగ వితరణ కార్యక్రమం ప్రారంభించబడ్డది. అందులో ఒక్కొక్క రోజు ఒక ప్రముఖ వ్యక్తి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రముఖ వ్యక్తులు వచ్చి ఈ యొక్క మజ్జిగ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతున్నది. ఈరోజు రామగుండం గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇంద్రసేనారెడ్డి గారు ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులందరి సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం. ఇంతకుముందు కూడా విద్యార్థులకు కూడా సైకిల్ ఇవ్వడం జరిగింది. మరి క్లబ్ సభ్యులందరూ కూడా ఈ రకంగా సేవా కార్యక్రమానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి భగవంతుడు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా అత్యధికంగా మంచి స్వార్థితమైన ధనాన్ని వాళ్ళకి ఇచ్చి సమాజానికి వాళ్ళ జీవితాలు ఉపయోగపడే విధంగా చేయాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తుంది. అంటే మీకు ఎన్ని లక్షలు ఇచ్చిండు, ఎన్ని కోట్లు ఇచ్చిండు. ఇక్కడ సింగరేణి కార్మికుల బొమ్మలు, సింగరేణి లోగో, ప్రైవేట్ హాస్పిటల్ పేరు, ఇదేం తమాషా తెలుస్తుందా సింగరేణి? రేపు జిఎం ఆఫీసులో కూడా పటేల్ కంపెనీని బయటకు అలౌ చేయండి, V9 కంపెనీకి చేయండి. ఇది తప్పు విధానం. దీంతో క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎన్ని కోట్లు ఇచ్చిందో అర్థమవుతుంది. తక్షణమే తీసి పడాలని మేము అంటున్నాం. గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏర్పాటైన క్యాథలిక్ ల్యాబ్ ఏర్పాటు మీద వివాదం చెలరేగుతూ ఉంది. 2 ఏళ్ల ప్రయత్నం తర్వాత టెండర్ ప్రాతిపదికన కరీంనగర్ రేణి హాస్పిటల్కు ఈ క్యాథ్ ల్యాబ్ సెంటర్ను నిర్వహణ బాధ్యతలను యాజమాన్యం అప్పగించింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రక్రియ ఇప్పుడు వివాదాస్పదమైంది. వ్యతిరేకత చోటు చేసుకుంటూ ఉంది. సింగరేణి రేణి హాస్పిటల్ పేరున బోర్డును ప్రదర్శించడాన్ని HMS శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు, కన్నెర్ర చేస్తున్నారు. ఈ మేరకు HMS నేత రియాజ్ అహ్మద్ నేతృత్వంలో పలువురు క్యాథ్ ల్యాబ్ సెంటర్ను సందర్శించారు. కాగా CIT శ్రేణులు కూడా ఈ సెంటర్ను నాయకుడు తుమ్మల రాజారెడ్డి నాయకత్వంలో సందర్శించారు. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రి కాకుండా ఈ సెంటర్ను యాజమాన్యం నిర్వహించాలని ఇక్కడున్న సింగరేణి C&MD బుద్ధ ప్రకాష్ జ్యోతికి CIT శ్రేణులు వినతి పత్రాన్ని అందించారు. ఇందులో నాయకులు ఆరేపల్లి రాజమౌళి, బంగళ శివరాం రెడ్డి, మెండ శ్రీనివాస్, అనబోయిన శంకర్ తదితరులు ఉన్నారు.
గోదావరి కనికి వచ్చిండ్రు సింగరేణి ఏరియా హాస్పిటల్ రైలుకి అమ్మేసిండ్రా. మీ జనరల్ మేనేజర్ కానీ ఇక్కడ సీఎంఓ కానీ వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చారు వీళ్ళు? ప్రైవేట్ సంస్థ ఒకటి పెట్టిన లోపల అది ఓకే, దాంట్లో పెట్టండి. అది కూడా పెట్టకూడదు, పర్మనెంట్ ఎంప్లాయీసే ఉండాలి. కానీ ఇక్కడ మన దవాఖానలో ఉన్న పేషెంట్లకు ఇటువంటి రోడ్ లేదు, అంత తయారు చేసి హంగామా వీళ్ళకి అమ్మేసినట్టు కనబడుతుంది. తక్షణమే హెచ్ఎంఎస్ చెప్తుంది, ఈ బోర్డు తీసేస్తారా, మేము అందరం కలిసి వచ్చి పీకుమంటారా? సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏరియా హాస్పిటల్ అని బోర్డు ఉండాలి. కానీ రేణి హాస్పిటల్ లాగా మార్చేస్తున్నా. దీనికి ఎంత సిగ్గు శరం ఉందా మీ ఆఫీసర్లకు? కళ్ళు దొబ్బినాయా ఇది పెట్టడానికి? ఇలా ఎట్లా పెడతారు? ఏ యూనియన్ కూడా చెప్పింది మీకు? ఎవరికి పైసలు ఇచ్చిన యూనియన్కి ఇది పెట్టడానికి? కనుక సింగరేణి ఏరియా హాస్పిటల్ లాగానే నడవనివ్వండి. దీంట్లో బయట వాళ్ళు కేవలం ఆపరేట్ చేయడానికి వాళ్ళకి ఇచ్చిన మెషిన్ యంత్రం ఇచ్చిన మీరు స్కానింగ్ చేయడానికి, దానికి అంతవరకే లిమిట్. కానీ అది కూడా టెంపరీ కంపెనీ కొని పెట్టాలన్నది మేము మొదటి నుండి అంటున్నాం. ఇవాళ ఏంటిది, రేపు డిఎం ఆఫీస్ దగ్గర కూడా బోర్డు పెట్టేస్తారు, పటేల్ కంపెనీ బోర్డు. వాళ్ళకు కూడా ఒక రూమ్ ఉంటుంది, పటేల్ కంపెనీ, VR9 కంపెనీ, ఇంకో కంపెనీ బోర్డు పెడతారు. కంపెనీ మాయం చేస్తారా? తక్షణమే CNMD గారు దీని మీద చర్యలు తీసుకోకపోతే ధర్నాలు చేయాల్సి వస్తుంది, ఉద్యమం చేయాల్సి వస్తుంది, బోర్డు తగలబెట్టవలసి వస్తుంది. కనుక ఇవన్నీ కాకముందు సెట్ గండని హెచ్ఎంఎస్, IFTU, AIFTU, సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సింగరేణి ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో, ఈ సింగరేణి ఏరియా హాస్పిటల్ బోర్డును మార్చేసి సింగరేణి రేణి హాస్పిటల్ అనేది ఏదైతే అమర్చిండ్రో దాన్ని యూనియన్గా అన్నీ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే సింగరేణి యాజమాన్యము ఇది ప్రభుత్వ రంగ సంస్థ. వీళ్ళు ప్రైవేటు వాళ్ళు వచ్చి వాళ్ళ బోర్డును ఇక్కడ పెట్టుకొని వాళ్ళ యొక్క దందాలు లేకుంటే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్లు ఏదైతే మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్ల మేరకే ఉండాలి. కానీ అది కూడా మేము సింగరేణి యాజమాన్యాన్ని ఎప్పటి నుండో అంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రైవేటు యంత్రాలు ఉండొచ్చు, కానీ దాన్ని ఆపరేట్ చేసేది పర్మనెంట్ ఎంప్లాయీసే చేయాలనేది మేము అంటూ ఉన్నాం. కాబట్టి మేము ఆ యంత్రాలను నడిపేయడానికి మనల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ని పెట్టాలా. కాబట్టి ఇవాళ సింగరేణి ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో సింగరేణి పేరే ఉండాలి, కానీ ఇక్కడ ఇవాళ ప్రైవేట్ సంస్థ యొక్క పేరు ఉండకూడదు, దాన్ని తీసేయాలనేది మేము మేనేజ్మెంట్ను కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సింగరేణి CNMD గారు ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. మీరు కూడా వచ్చి ఆలోచించి దీన్ని బోర్డును మార్చే విధంగా చేయవలసిందిగా ఇక్కడ SMS, AIFTU, IFTUగా మేము ఒక జేఏసీగా యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తాను. లేకపోతే కార్మిక వర్గం, కార్మిక లోకం వచ్చి దాన్ని మొత్తం తీసివేసే దాకా మీరు యాజమాన్యం చూసుకోకూడదు అనేది, దాన్ని IR ఏదైతే డిస్ప్యూట్ తీసుకురాకుండా చూడవలసిన బాధ్యత సింగరేణి CNMD అదేవిధంగా సింగరేణి యాజమాన్యాన్ని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంగా మేము ఇవాళ దాన్ని తీసివేయాలని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోదావరి ఖనిలో క్యాత్లా పెట్టాలని గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మన పాత చైర్మన్ బలరాం గారిని కోరడం జరిగింది. సింగరేణి కార్మికులు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. గోదావరి ఖని ప్రాంతంలో బాగా పొల్యూషను, నీళ్ళ వాటర్ కానీ డస్ట్ కానీ రకరకాల పొల్యూషన్తో బాధపడిన కార్మికులు, యువకులు కూడా ఎటువంటి జబ్బులు బయటపడకుండా టక్కన హార్ట్ ప్రాబ్లమ్స్ చనిపోతాను. కాబట్టి రెఫర్ చేసే దూరం పోయే మార్గం మధ్యంలో చనిపోతున్నారు అని ఆయన విజ్ఞప్తి మేరకి గత 2 సంవత్సరాల కింద దీనికి బీజం పడ్డది. దీన్ని కంపెనీ నిర్వహిస్తుందని అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు దీన్ని టెండర్ల ఆఫర్ చేసి కరీంనగర్ ఉన్న రేణి హాస్పిటల్కు దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. మేమంటాం సింగరేణి కార్మికుల సేవ కోసం, వాళ్ళ కుటుంబాల హెల్త్ కాపాడడానికి సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టడంలో వెనుక ముందు చేయొద్దు. కానీ దురదృష్టం కొద్ది ఇప్పుడు కంపెనీ లాభాలు తీసుకురావాలన్న పేరుతోటి సింగరేణిలో అన్ని L1 టెండర్లు ఆఫర్ చేస్తూ ఉన్నారు. మైన్లో కొనే సేఫ్టీ పరికరాలు L1, కార్మికుల హెల్త్కు సంబంధించినవి L1, మందులు L1, మిషన్లు L1, అన్ని L1 కొడుతున్నాయి అన్ని హాస్పిటళ్లలో. హెల్త్ని కాపాడే విషయంలో L1 చూడొద్దని మేము యాజమాన్యానికి, చైర్మన్, మేనేజ్ డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
దాంట్లో భాగంగానే ఇవాళ గోదావరికంలో జరుగుతున్న క్యాట్లాగ్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది ఇన్స్పెక్షన్ చేసి ఇవాళ సాయంత్రం చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అపాయింట్మెంట్ అడిగినాం. సింగరేనే దీన్ని నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి పెట్టే డబ్బుల కోసం వెనకాడద్దని చెప్పి కోరుతా ఉన్నాం. మనమే ఇంకో 10-20 లక్షలు ఎక్కువైనా నెలకి కంపెనీని నిర్వహించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయనతో మాట్లాడిన తర్వాత దాని తర్వాత ఏ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి అప్పుడు ఆలోచిస్తాం. కానీ ఇప్పటికే దాదాపు పనులు పూర్తి చేసుకున్నారు ప్రైవేట్ వాళ్ళు. ఓపెనింగ్ రేపు చైర్మన్ ఓపెన్ చేస్తారంటున్నారు. మరి ఈ దశలో ఉన్నదాన్ని మరి కంపెనీ ఏం చేస్తుందో ఆలోచించాలా. వీళ్ళ సర్వీస్ ఎట్లా ఉంటుంది అంటే ఎల్వల్ టెండర్ల పేరుతోటి కార్డియాలకు సంబంధించిన హాస్పిటల్కి కాకుండా మరి ఈ హాస్పిటల్ రెయిన్ హాస్పిటల్కి ఇచ్చారు. దీని పరిస్థితి ఎట్లుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. అందుకని సిఐటిగా డైరెక్టర్లకి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కి సీఎం గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇప్పటికైనా ఆలోచించండి. సింగరేణి కార్మికుల సంక్షేమం సేఫ్టీ కోసం ఎల్1లు టెండర్లు పెట్టొద్దు. ఒక రోడ్డు ఎల్1 టెండర్ అయితే అది 6 నెలలు పోయినా కానీ మళ్ళీ పెట్టుకోవచ్చు. మీరు బాగా అనాలిసిస్ చేస్తే గత 50-70 సంవత్సరాల కింద కట్టిన క్వార్టర్లు ఏమో ఇప్పటి వరకు చెక్కు చెదరకుంటున్నాయి. గత 5-10 సంవత్సరాల కింద కట్టిన క్వార్టర్లు ఏమో ఎల్1 టెండర్ క్వార్టర్లు ఏమో అన్ని కూలిపోతున్నాయి. మీద మిటమిట లోపల లొట్టలు అంటూ మొత్తం లోపలన్నీ కూలిపోయి కార్మికులు ప్రమాదానికి గురవుతారు క్వార్టర్లలో. ఎల్1 అంటే అది. రోడ్లు కూడా సంవత్సరం కాకముందే ఊడిపోతున్నాయి. 20 సంవత్సరం కింద వేసిన రోడ్లు పోలే. ఎల్1 అంటే ఇది. టోపీలు ఇంత బండ పడితే వలిగిపోతున్నాయి. బిట్లు ఒక బండ పోయంగానే బిట్లు విరిగిపోతున్నాయి. రాడ్లు బెండ్ అవుతున్నాయి. ఎల్1కి ఎందుకు ఆఫర్ చేస్తున్నా అడుగుతున్నాం సింగరే. ఆ కొనే వస్తువు ఏదో ఒరిజినల్ కొంటే అది సేఫ్టీ మెరుగుపడుతుంది, కార్మికుల హెల్త్ ఆరోగ్యాలు బాగుపడతాయి. అందుకని ఈ దిశగా అడుగులు పడాలని చెప్పి మేము సిఐటిగా మేనేజింగ్ డైరెక్టర్ గారిని, డైరెక్టర్ని, సీఎం గారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.